అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల నిర్ణయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం లేదని, అందుకే నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలో లేకుండా ఆయన అసెంబ్లీని వీడి బయటికి వెళ్ళాడు, ఆయన క్యాబిన్కి మాత్రమే పరిమితం అయ్యాడు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం దాని మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు మేడం మీరు? ఆయన అధికారం లేకుండా ఉండలేడండి. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి 11 అసెంబ్లీ స్థానాలను జగన్మోహన్ రెడ్డి పార్టీకి కట్టబెడితే వాళ్ళ అభిప్రాయాన్ని అసలు గౌరవించడం లేదు. మీరు 11 సీట్ల గురించి మాట్లాడితే వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి అది వాములదిల్లే స్వాములారికి గడ్డి పచ్చగడ్డి పలారవా అన్నట్లు ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏంటి? సీఎం. ఆయన సీఎం అవ్వాలి. అలాంటప్పుడు సీఎంగా వేరే వాళ్ళు కూర్చొని ఉంటే ఆయన అంతకుముందు ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళ మొహం ఏమని చూస్తాడు? ఎంత కాదనుకున్నా అంటే 2014లో వచ్చారు కదా ఎట్లాగే ప్రతిపక్షంగా, అప్పుడు రావటం వేరు. అప్పుడు అసలు సీఎం కుర్చీలో కూర్చోలేదు కాబట్టి వచ్చాడు, ఆశతోటి వచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కూర్చుని ఇప్పుడు పదవీచ్యుతుడైన పదవి లేదు ఇప్పుడు. అంటే ప్రతిపక్ష హోదా దక్కలేదనే బాధతోనే అసెంబ్లీని వీడి అసలు ఒకటండి, ఆయన సీఎంఏ కావాలనుకున్నాడు. ఒకటి సీఎం కాకపోయినా కనీసం సుమారుగా ఒక 60-70 సీట్లు వస్తాయని నమ్మాడు ఆయన. అవి వస్తే గనక ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిదానికి అడ్డం తగిలి పోయినసారి వాళ్ళు తను ఎలా 2014 నుంచి 19 వరకు ఏ పాత్ర పోషించాడో ఆ పాత్ర పోషిద్దామని అనుకున్నాడు. వాళ్ళకు కూడా డైలమా ఉంది, గెలుస్తామా గెలవమా. గెలిస్తే ఓకే, గెలవకపోతే కొంచెం సుమారు సీట్లు వస్తాయి, అల్లరైనా చేయొచ్చు, కనీసం ప్రజలకు ఏమైనా చేసినా చేయకపోయినా అనుకున్నాడు. కాదు మేడం, అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు 11 స్థానాలైనా ఇచ్చారు. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా విపక్షమైనా దక్కింది ఆయనకి. ఆయన ప్రజల తరపున పోరాటం చేయాల్సింది పోయి నేను అసెంబ్లీకి వెళ్ళను అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మేము 11 మంది ఏం మాట్లాడినా మాకు అక్కడ ఏమీ పని జరగదు. అంటే జగన్మోహన్ రెడ్డి లేస్తే ఇప్పుడు కౌరవ సభ ఉంది, కౌరవ సభలో సభ మొత్తానికి నాయకత్వం వహించబోతున్న ఆయన నా గురించి ఏమన్నారో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది, ఇంకా మేము ఆ కౌరవ సభకి వెళ్ళి ఏం మాట్లాడతాం అన్నట్లుగా అసలు ఎందుకు శాసనసభను తీసుకెళ్ళి కౌరవ సభ చేయడం? కాదండి, ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన స్టార్టింగ్లో కూర్చున్నాడు, కానీ సభలో కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన సభలో లేడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆయన పాదయాత్రకు వెళ్ళిపోయాడు, ఆయన కూర్చోలేడు, అధికారం లేకుండా కూర్చోలేడు. ఇప్పుడు మొన్న మట్టుకు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం ఏం ఓడబొడిచాడండి ఆయన? ఏం చేశాడండి? ఎంత అసెంబ్లీ టైం జరిగిందండి? ఎంత క్వాలిటీ టైం జరిగిందండి? వాళ్ళకి అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవాలి, చట్టాలు చెయ్యాలి, ప్రజలకు మంచి చెయ్యాలి అని అనుకున్నాడా? సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు మట్టుకు పోయినసారి ఎంత వెకిలి మాటలు, వెకిలి నవ్వులు, సాక్షాత్తు ఒక ఆకు రౌడీని తీసుకొచ్చి స్పీకర్గా కూర్చోబెట్టాడు. ఆ ఆకు రౌడీ వెకిలి నవ్వులు, మాయల పక్కి నవ్వులు నవ్వుతూ అక్కడ కూర్చున్నాడు. అంటే ఒక మార్షల్ కూర్చున్నాడా అక్కడ స్పీకర్ స్థానంలో? అది ఒక చాలా ఉన్నతమైన స్థానం. అవును, అతను కూర్చున్నాడా అనేది అర్థం కానట్లు కూర్చున్నాడు. అలాగే వీళ్ళు ఎంత రెండో వాళ్ళని మాట్లాడనివ్వకోకుండా ఎంత గలాటా చేశారండి. ఏవి నవ్వులండి ఆ నవ్వులు! ఒక్కొక్కళ్ళు రోజా నానిని చూసి నవ్వుకుంటుంది, నాని ఏమో రోజాని చూసి నవ్వుకుంటాడు, ఆ స్పీకర్ ఏమో విడుదల రజనీని చూసి నవ్వుతుంటాడు, ఆ ఈమెమో సిగ్గులు మొగ్గైపోతూ ఉంటుంది. మీరు చూసారా ఒకసారి? అసలు ఏమి అది అసెంబ్లీయేనా? అది అసలు ఏం చేశారు చెప్పండి? అవుట్పుట్స్ ఏంటి చెప్పండి? తెలుగుదేశం వాళ్ళని అక్కడి నుంచి ఏమైనా సరే పంపించి అక్కడ లేకుండా చేసి వీళ్ళ బిల్లులు వీళ్ళు చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ బిల్లులు ఏంటి? ఇప్పుడు 500 కోట్లు ఋషికొండకి ఖర్చు పెట్టారు. అది గనక సజావుగా గనక సభ జరిగితే గనక ఈ 500 కోట్లు పెట్టి కడుతున్నాడు ఋషికొండ భవనం కడుతున్నాడు అనే దానికి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండగలిగి ఉండేవాడా జగన్మోహన్ రెడ్డి సభలో అంటూ ఉంటే? ఇప్పుడు ప్రతిపక్షం అడిగిన తీర్మానాలని ప్రవేశపెట్టలేకపోవచ్చు, వాళ్ళ ప్రజల కోసం అడిగిన వాటిని వీళ్ళు తీర్మానాలు చేయకపోవచ్చు, బిల్లులు రాకపోవచ్చు, వాళ్ళదే రాజ్యం కావచ్చు. కానీ వాళ్ళ రాజ్యంలో కూడా ప్రతిపక్షాలు అనేవి ఉన్నప్పుడు
అసలు వీటి అభిప్రాయ సేకరణ అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించారా సమర్థించారా అనేది వేరే విషయం, వాళ్ళ దృష్టిలోకైనా విషయం వెళ్తుంది కదా. వాళ్ళ దృష్టికి కూడా విషయం వెళ్ళకోకుండా చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్లాన్డ్గా చేసి ఉండకపోతే ఇవన్నీ చేస్తాడు. మనం ఆలోచించాలి కదా. సంక్షేమ కార్యక్రమాలకు ఎంత పెడుతున్నావు నువ్వు, అలాగే లిక్కర్లో ఎంత వస్తుంది, లేకపోతే ఇసుకలో ఎంత వస్తుంది, ఇట్లాంటి వాటికి ఏ రోజున సమాధానం చెప్పాడా శాసనసభ సాక్షిగా? ఏ రోజున శ్వేతపత్రం విడుదల చేశాడా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు? ఏం చేశాడని, ఎందుకు చేసే ఉద్దేశం అతనికి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అండ్ కో ఆ సభలో ఉండటం ఇష్టం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకూడదు. ఓకే, అందుకే వాళ్ళని తెలివిగా పర్పస్ఫుల్గానే వాళ్ళని బయటికి పంపించాడు. పంపించి వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట చేసుకున్నారు. ఆమె ముద్దుగా జగనన్నా 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 అని రోజా దింపుడు కళ్ళెం మాట్లాడినా ఏదో సవాల్ చెవులు అడుగుతారు, పేరు పెట్టి పిలిచి బతికి రమ్మని అడుగుతారు, దాన్ని దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఆ విధంగా ఆయన ఏదో బాగా మొద్దు నిద్రపోతుంటే ఈవిడ ఇలా ముందుకు వంగి జగనన్నా 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 అంటాం చూసారుగా. ఇవన్నీ ఏంటి వేషాలు ఏంటి అసలు? నేను వేరే ఉద్దేశాలతో అనట్లేదండి. అసలు మీరు అదేదో ఒక చిటీపాట్ లాగానో లేకపోతే ఒక సర్కస్ లాగానో కొడాలని క్యాస్నోవో నిర్వహించినట్టుగాను, లేకపోతే మనోడున్నాడు నెల్లూరు అనిల్ యాదవ్ ఏదో చేస్తాడు కదా అతను, బెట్టింగులు చేసినట్టు, ఇంకొక నాని ఇంకొకటి చేసినట్టు, ఇంకొక నాని ఇంకొకటి చేసినట్టు. ఇదా వైసీపీ నేతలు ఈరోజు అసెంబ్లీకి రాకూడదని తీర్మానం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు భవిష్యత్తులో రానున్న రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఆయన వచ్చి అక్కడికి వచ్చి నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, అందరూ గుంపున్నారు, ఆ గుంపులో నేనేం చెయ్యాలి అనే ఒక భయం అయితే అతనికి ఉంటుంది. ఎందుకంటే అతను సజావుగా ఉన్నట్లయితే గనక, పోయినసారి సభను గనక సజావుగా జరిపున్నట్లయితే గనక ఇప్పుడు ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉండేది కాదు. తను చెయ్యంది వాళ్ళు మాత్రం చేస్తారని ఎట్లా నమ్ముతాడు? అందుకని అంటే వచ్చిపోతూ ఉండటం, వచ్చినప్పుడు ఏదో కాసేపు అల్లరి చేయటం, ఆ అల్లరి చేయగలిగే వాళ్ళు కూడా కనిపించట్లేదు అక్కడ. ఆ 11 ఈయన కాకుండా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా చాలా ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళలాగా లేరు. మరి ఏంటి అనేది చూడాలి, కాలమే చెప్తుంది ఏంటి అనేది. అతను పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి అంకితం అయిపోయి ప్రజలతోటి మాట్లాడుకుంటాడా, లేకపోతే ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతెత్తుతాడా అనేది ఈ రెండు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.